ప్రేమకు, కామానికి మధ్యన ఒక చిన్న బార్డర్ లైన్ ఉంటుంది. ఈ మూవీలో మీకు అదే తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా సస్పెన్స్‌గా ఉంటుంది ఈ మూవీ. మూవీని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ దానికన్నా ముందు మన ఛానల్‌కి కనుక మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి జూలియట్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె డాక్టర్. ఈమె ఒక హాస్పిటల్‌లోని డాక్టర్ కింద పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈమె ఉండడానికి ఈమెకి సరైన ఇల్లు ఉండదు. అందుకు ఒక హోటల్‌లోని ఈమె స్టే చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమె వర్క్ అయిపోయిన తర్వాత పేపర్ ఓపెన్ చేసి చూస్తేని హౌస్ రెంట్‌కి ఇవ్వటానికి రెడీగా ఉంది అని కొన్ని యాడ్స్ ఈమె చూస్తుంది. అక్కడ ఇచ్చిన అడ్రెస్‌ల దగ్గరికి వెళ్లి ఆ ఇంటిని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా ఈమె మ్యాక్స్ దగ్గరికి వెళ్తుంది. మ్యాక్స్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. జూలియట్‌కి కూడా ఈ హౌస్ చాలా బాగా నచ్చుతుంది. కానీ జూలియట్ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంత పెద్ద హౌసు ఇంత బాగుంది, రెంట్ ఎక్కువ ఉంటుందేమో అని. కానీ మ్యాక్స్ మాత్రం రెంట్ చాలా తక్కువ చెప్తాడు. జూలియట్‌కి కూడా చాలా ఆనందమేస్తుంది. చాలా తక్కువ రేటుకి ఇంత మంచి హౌస్ దొరికింది అని. ఇక ఏమీ మాట్లాడకుండా ఆ ఇంట్లోకి రెంట్‌కి దిగిపోతుంది. కొన్ని రోజులకే జూలియట్, మ్యాక్స్ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు జూలియట్ ఇంట్లోకి సామానులు తెచ్చుకునేటప్పుడు మ్యాక్స్ జూలియట్‌కి తన గ్రాండ్ ఫాదర్‌ని పరిచయం చేస్తాడు. కానీ ఒకవైపు జూలియట్‌కి మాత్రం వచ్చిన రోజు నుంచే నైట్ టైము చాలా వింత వింత శబ్దాలు ఈమెకి వినిపిస్తూ ఉంటాయి. జూలియట్‌కి ఆ శబ్దాలు ఏమిటో అర్థం కావు. తర్వాత రోజు మార్నింగ్ జూలియట్ జాగింగ్ చేసి ఇంటికి రాగానే తన ఇంటి ముందు ఒక వైన్ బాటిల్ ఆమెకి గిఫ్ట్ కింద వచ్చి ఉంటుంది. ఆ వైన్ బాటిల్ ని మ్యాక్సే తనకి గిఫ్ట్ కింద ఇచ్చాడు అని జూలియట్ అనుకుంటుంది. తర్వాత ఈమె రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. అప్పుడే ఈమె ఫోన్ కి జాక్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఇంతకీ ఈ జాక్ వచ్చేసి జూలియట్ ఎక్స్ లవర్. కానీ వీళ్ళిద్దరి మధ్యన కొన్ని గొడవలు వచ్చి వీళ్ళిద్దరూ విడిపోతారు. అందుకే జూలియట్ కూడా జాక్ మెసేజ్లకి పెద్దగా రిప్లై ఇవ్వదు. తర్వాత జూలియట్ ఇంటికి వెళ్ళాక మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి తనకి థ్యాంక్స్ అని చెప్తుంది. మ్యాక్స్ ఎందుకు థ్యాంక్స్ అని అడిగితేని నువ్వు పొద్దున్న నాకు వైన్ బాటిల్ ని గిఫ్ట్ కింద ఇచ్చావు కదా అని అంటుంది. అయితే మ్యాక్స్ ఆ వైన్ బాటిల్ ని నేను ఇవ్వలేదు అని అంటాడు. అప్పుడు జూలియట్ అనుకుంటుంది బహుశా ఈ వైన్ బాటిల్ ని మ్యాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గిఫ్ట్ కింద ఇచ్చాడేమో అని. మ్యాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అని చెప్తుంది. మ్యాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా నేను ఆ వైన్ బాటిల్ నీకు గిఫ్ట్ ఇవ్వలేదు అని అంటాడు. జూలియట్ కి అసలు ఆ వైన్ బాటిల్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో కూడా తెలుసుకోలేకపోతుంది. నెక్స్ట్ సీన్ లోని జూలియట్ ని ఒక పార్టీలో చూపిస్తారు. ఆ పార్టీలోని మ్యాక్స్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆ పార్టీలోని ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత జూలియట్ మ్యాక్స్ ని తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లి తన ఫ్రెండ్ కి పరిచయం చేస్తుంది. జూలియట్ వాళ్ళ ఫ్రెండ్ మ్యాక్స్ చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది. మ్యాక్స్ కూడా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక తర్వాత వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. మధ్యలో జూలియట్ మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అని మ్యాక్స్ ని అడుగుతుంది. మ్యాక్స్ ఏమో నా పేరెంట్స్ చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయారు అని జూలియట్ కి చెప్తూ ఉంటారు. అయితే ఒకవైపు నుంచి జూలియట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన జాకు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అయితే జాకు జూలియట్ ని చాలా సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరిని అలాగ చూసి జాక్ చాలా బాధపడతాడు. తర్వాత మ్యాక్స్ జూలియట్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెళ్ళిపోతాకి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే జూలియట్ మ్యాక్స్ కి ముద్దుని ఇస్తుంది. కానీ మ్యాక్స్ మాత్రం ఆ ముద్దుని సరిగ్గా రిసీవ్ చేసుకోడు. జూలియట్ తనలో తానే సిగ్గుపడి మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మీకు నేను ముద్దు ఇచ్చాను సారీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత జూలియట్ తన బాత్ టబ్ లో కూర్చుని ఆమె స్నానం చేస్తూ ఉంటుంది. అయితే ఆమెని ఎవరో గమనిస్తూ ఉంటారు. జూలియట్ మాత్రం తనని ఎవరో గమనిస్తున్నారు అన్న విషయం తెలియదు. అందుకు ఆమె హాయిగా స్నానాన్ని చేస్తూ ఉంటుంది. తర్వాత జూలియట్ హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడే జాక్ దగ్గర నుంచి జూలియట్ కి కాల్ వస్తుంది. జూలియట్ కాల్ లిఫ్ట్ చేసి నువ్వెందుకు నాకు కాల్ చేస్తున్నావు అని అడుగుతుంది. జాక్ మాత్రం చాలా బాధగాని నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటాడు. కానీ జూలియట్ మాత్రం నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు నువ్వు నాకు కాల్ చేయకు అని ఫోన్ ని కట్ చేసేస్తుంది. నెక్స్ట్ సీన్ లోని మ్యాక్స్ జూలియట్ వాళ్ళ ఇంట్లోని డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే మ్యాక్స్ అంటాడు ఆ రోజు నువ్వు నన్ను కిస్ చేసినప్పుడు నేను నిన్ను అవాయిడ్ చేశాను, నేను నీకు సారీ చెప్తున్నాను అని మ్యాక్స్ అంటాడు. అప్పుడే జూలియట్ కూడా అర్థమవుతుంది మ్యాక్స్ కి నేనంటే ఇష్టం ఉంది అని. తర్వాత వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడ జూలియట్ చాలా కంగారుగా ఒక ఆపరేషన్ ని చేస్తూ ఉంటుంది. అయితే అదే హాస్పిటల్ కి మ్యాక్స్ తన గ్రాండ్ ఫాదర్ ని తీసుకుని వస్తాడు. ఇక్కడే మ్యాక్స్ ఫస్ట్ టైం జూలియట్ ని చూస్తాడు. అలాగే ఆమెకి ఒక హౌస్ రెంటల్ కి కావాలి అన్న విషయాన్ని కూడా మ్యాక్స్ తెలుసుకుంటాడు. అలాగే ఇతను ఒక ప్లాన్ ని వేసి జూలియట్ ని తన ఇంటి దగ్గరికి వచ్చేలాగా
ఆ రెంటల్ యాడ్‌ని ఇస్తాడు. అనుకున్నట్టుగానే జూలియట్ ఆ రెంటల్ పేపర్‌ని పట్టుకుని మ్యాక్స్ ఇంటి దగ్గరికి వస్తుంది. అలాగే మ్యాక్స్ జూలియట్ ఏ ఏ ప్లేసులకి వెళ్తుందో ఆ ప్లేసులకి వెళ్లి తనతో కావాలనే పరిచయాన్ని పెంచుకుని తనకి క్లోజ్ అవుతాడు. అలాగే ఇంతకు ముందు జూలియట్ స్నానం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి జూలియట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా! ఆ వ్యక్తి కూడా మ్యాక్సే. జూలియట్ తన ఇంటికి రెంట్‌కి వస్తుంది అని తెలుసుకున్న మ్యాక్స్ తన ఇంటిలోని కొన్ని సీక్రెట్ బేసుల్ని తయారు చేసుకుని ఎప్పటికప్పుడు జూలియట్ ఏం చేస్తుందా అని ఆ సీక్రెట్ ప్లేసుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలాగా మ్యాక్స్ ఒక పగడబండి ప్లాన్ వేసుకుని జూలియట్ ని తన సొంతం చేసుకుంటాడు. ఇక్కడతోని ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ప్రెజెంట్ లో వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే జూలియట్ కి జాక్ గుర్తొస్తాడు. జూలియట్ మ్యాక్స్ తో అంటుంది, నేను జాక్ ని ప్రేమిస్తున్నాను. నాకు జాక్ అంటేనే ఇష్టం. మనం ఈ పని చేయకూడదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. మ్యాక్స్ జూలియట్ మాటలు విన్న తర్వాత ఇంకా మ్యాక్స్ ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మ్యాక్స్ ఎంతో పగడబందీగా వేసుకున్న ప్లాను ఇప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. మ్యాక్స్ చేతి దాకా తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అని రగిలిపోతూ ఉంటాడు. ఒకవైపు మ్యాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా నువ్వు చేతగాని వాడివి, నువ్వేమీ చేయలేవు అని మ్యాక్స్ ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఈ మాటల వల్ల మ్యాక్స్ కి ఇంకా కోపం పెరుగుతుంది. అయితే మ్యాక్స్ మాత్రం జూలియట్ మీద ఎంత కన్ను వేశాడు అంటే జూలియట్ పడుకున్న సమయంలో కూడా మ్యాక్స్ జూలియట్ దగ్గరికి వెళ్లి ఆమెని పైపైన టచ్ చేస్తూ ఒక రకమైన సాటిస్ఫైయింగ్ అవుతూ ఉంటాడు. జూలియట్ కూడా మ్యాక్స్ వచ్చిన సమయంలోని ఏదో అలజడి అయ్యింది అని నిద్ర లెగిసి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది గాని కరెక్ట్ గా జూలియట్ లెగిసే సమయానికి మ్యాక్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి సీక్రెట్ బేస్ లోంచి జూలియట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు మార్నింగ్ జూలియట్ నిద్ర లెగిసిన తర్వాత మ్యాక్స్ జూలియట్ దగ్గరికి వెళ్తాడు. జూలియట్ మ్యాక్స్ తో అంటుంది, నైట్ నిన్ను అవాయిడ్ చేసినందుకు సారీ అని. మ్యాక్స్ ఏమో ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది, ఏమీ పర్లేదు అని అంటాడు. తర్వాత జూలియట్ మ్యాక్స్ తో అంటుంది, నా కిచెన్ లోని ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, నువ్వు రిపేర్ చేయవా అని. మ్యాక్స్ కూడా జూలియట్ హాస్పిటల్ కి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అదే క్రమంలోని జూలియట్ యూజ్ చేస్తున్న బ్రష్ ని మ్యాక్స్ యూజ్ చేస్తాడు. అలాగే జూలియట్ యూజ్ చేసే బాత్ టబ్ లో కూడా పడుకుని మ్యాక్స్ జూలియట్ ని ఊహించుకుంటూ ఉంటాడు. ఇక్కడ మ్యాక్స్ చేసే వేషాల్ని మనకి చూస్తే మ్యాక్స్ జూలియట్ కి ఎంత ఎలాగ అట్రాక్ట్ అయ్యాడో మనకి అర్థమవుతుంది. జూలియట్ కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని మ్యాక్స్ టచ్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లోని హాస్పిటల్లో జూలియట్ ని చూపిస్తారు. అప్పుడే జాక్ కూడా జూలియట్ కి మెసేజ్ చేస్తాడు. కానీ ఈసారి జూలియట్ జాక్ కి పాజిటివ్ రిప్లై ఇస్తుంది. ఈ రోజు నైట్ డిన్నర్ కి రమ్మని అంటుంది. ఇంకా ఆ రోజు సాయంత్రం అయిన తర్వాత జూలియట్ డిన్నర్ కోసం కొంత స్టఫ్ ను కొనుక్కుని ఇంటికి వస్తుంది. అవసరం లేకపోయినా గానీ మ్యాక్స్ జూలియట్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కిచెన్ లో నీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. జూలియట్ నాకు ఏ హెల్ప్ అవసరం లేదు అని అంటుంది. ఇక మ్యాక్స్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు. కానీ సీక్రెట్ బేస్ కు వెళ్ళిపోయి జూలియట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జూలియట్ కి జాక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మ్యాక్స్ ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారని కనుక్కోవడం కోసం జూలియట్ కొద్దిగా పక్కకి వెళ్ళగానే తన ఫోన్ ని తీసుకుని ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారా అని చెక్ చేస్తాడు. అది జాక్ అని తెలుసుకుంటాడు. ఇక ఆ రోజు నైట్ జాక్ జూలియట్ దగ్గరికి వస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేసి తర్వాత వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇదంతా సీక్రెట్ రూమ్ నుంచి మ్యాక్స్ గమనిస్తూనే ఉంటాడు. జాక్ ని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్స్ సైలెంట్ గాని జూలియట్ రూమ్ లోకి వచ్చి తను తాగే వైన్ బాటిల్ లోని మత్తు ఇంజెక్షన్ ని ఎక్కిస్తాడు. తర్వాత జూలియట్ కూడా తెలియకుండానే ఆ మత్తు మందు ఎక్కించిన డ్రింక్ ని తాగుతుంది. తనకి బాగా మత్తు రావడంతో ఆమె నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మ్యాక్స్ అక్కడికి వచ్చి జూలియట్ తో ఫుల్ గా ఇంటిమేట్ అయిపోతాడు. కానీ జూలియట్ కి మాత్రం ఆ విషయం తెలియదు. తర్వాత రోజు మార్నింగ్ జూలియట్ చాలా లేటుగా నిద్రలోంచి బయటికి వస్తుంది. జూలియట్ కి ఏమీ అర్థం కాదు, నేనేంటి ఇంత లేటుగా నిద్రలోంచి బయటకు వచ్చాను అని. ఇంకా ఆమె ఫాస్ట్ గా రెడీ అయ్యి అప్పుడే హాస్పిటల్ కి లేట్ అవడంతో హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. అక్కడ తన ఫ్రెండ్ జూలియట్ ని అడుగుతుంది, ఏంటి ఈ రోజు ఇంత లేటుగా వచ్చావు అని. జూలియట్ అంటుంది, ఏమో నాకు కూడా తెలియదు, ఈ రోజు 2 సార్లు నా ఫోన్ అలారం మోగింది, అయినా గానీ నేను నిద్రలోంచి బయటికి రాలేదు అని అంటుంది. అయితే జూలియట్ కి డౌట్ వస్తూ ఉంటుంది, నేను పడుకున్న తర్వాత ఏదో జరుగుతుంది అని. అందుకు ఆ రోజు సాయంత్రం జూలియట్ సీక్రెట్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి తన ఇంటిలోని సీక్రెట్ కెమెరాస్ ని ఫిక్స్ చేయించుకుంటుంది. నైట్ ఆమె పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం. ఇక ఆ తర్వాత రోజు మ్యాక్స్ కి తన గ్రాండ్ ఫాదర్ పైన చాలా కోపం వస్తుంది. అందుకు ఒక ఇంజెక్షన్ ని తన గ్రాండ్ ఫాదర్ కి ఇచ్చి చంపేస్తాడు. ఆ తర్వాత మ్యాక్స్ జూలియట్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఒకవైపు జూలియట్ జాక్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉంటుంది. మ్యాక్స్ ఒక పక్కన రగిలిపోతూ ఉంటాడు. జాక్
జాక్ని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. జాక్ తన కారులోని తన ఇంటికి వెళ్తూ ఉండగాని మ్యాక్స్ జాక్ కార్ని గుద్దిచ్చి తనకి యాక్సిడెంట్ ని చేస్తాడు. కానీ జాక్ మాత్రం అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో బయటపడతాడు. నెక్స్ట్ సీన్ లోని జూలియట్ డ్రింక్ చేసి వెళ్లి పడుకుంటుంది. ఆమె పడుకోగానే ఆమె దగ్గరికి మ్యాక్స్ వచ్చి జూలియట్ కి మత్తు మందును ఇచ్చి ఆమెతో మళ్ళీ ఇంటిమేట్ అవుతాడు. తర్వాత రోజు మార్నింగ్ జూలియట్ చాలా లేట్ గా నిద్ర లేస్తుంది. ఆమెకి చాలా డౌట్ వస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా చాలా లేట్ గా లేశాను అని త్వరగా రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. కానీ ఆమెకి ఎందుకో డౌట్ వస్తుంది. అందుకు జూలియట్ తన బ్లడ్ శాంపుల్ ని తీసుకుని హాస్పిటల్లో తన బ్లడ్ ని టెస్ట్ కి ఇస్తుంది. అప్పుడే జూలియట్ కి జాక్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నైట్ మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాము, ఫాస్ట్ గా వచ్చేయని. ఒకవైపు జాక్ కూడా జూలియట్ వచ్చే ముందే తన ఇంట్లో తనకి డిన్నర్ ని రెడీ చేద్దామని జూలియట్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే మ్యాక్స్ కూడా జాక్ వచ్చాడు అన్న విషయాన్ని గమనించి ఒంటరిగా ఉన్నాడు అని తనని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇంకొక వైపు జూలియట్ హాస్పిటల్లో ఇచ్చిన తన టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. అవి చూసిన తర్వాత జూలియట్ కి అర్థమవుతుంది తన బ్లడ్ లోని స్లీపింగ్ కి సంబంధించిన కెమికల్ ఎక్కువగా ఉంది అని. జూలియట్ కి తన ఇంట్లో ఏదో జరుగుతుంది అన్న విషయం అర్థమవుతుంది. త్వరగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం జాక్ ఉండడు. జూలియట్ సీసీ కెమెరాని ఓపెన్ చేసి ఫుటేజ్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే జూలియట్ కి అర్థమవుతుంది జూలియట్ పడుకున్న తర్వాత మ్యాక్స్ తన రూమ్ లోకి వచ్చి తనకి మత్తు మందుని ఇచ్చి ఇంటిమేట్ అవుతున్నాడు అని. కరెక్ట్ గా అదే సమయంలో నా ఫుటేజ్ చూస్తూ ఉండగాని మ్యాక్స్ తన రూమ్ లోకి వస్తాడు. వెంటనే జూలియట్ సిస్టమ్ ని షట్ డౌన్ చేసేస్తుంది. ఏమీ తెలియనట్టుగా మ్యాక్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మ్యాక్స్ జూలియట్ కి తాగడానికి ఒక డ్రింక్ ని ఇస్తాడు. జూలియట్ ఇప్పుడు వద్దు ఈ డ్రింకు అని అంటుంది. ఆమె జాక్ కి కాల్ చేయాలి అని అనుకుంటుంది. కానీ మ్యాక్స్ మాత్రం ఆ కాల్ చేయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. జూలియట్ వెంటనే తన దగ్గర ఉన్న ఒక ఇంజెక్షన్ ని తీసుకుని మ్యాక్స్ కి పొడుస్తుంది. ఇక మ్యాక్స్ వెంటనే జూలియట్ పైన తిరగబడతాడు. ఆమెను కొడుతూ ఉంటాడు. జూలియట్ అక్కడి నుంచి తప్పించుకుందామని అలా పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే జూలియట్ కి మ్యాక్స్ తయారు చేసుకున్న సీక్రెట్ బేస్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తుంది. లోపల ఉన్న దృశ్యాలన్నీ చూసి జూలియట్ ఆశ్చర్యపోతుంది. నన్ను మ్యాక్స్ ఈ ప్లేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడా అని ప్రతి ఒక్కటి చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడే జూలియట్ కి జాక్ డెడ్ బాడీ కూడా కనపడుతుంది. మ్యాక్స్ ఎంత ప్రమాదకారుడో అని జూలియట్ తెలుసుకుని అక్కడి నుంచి బయటకు పారిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మ్యాక్స్ మాత్రం జూలియట్ ని పట్టుకుని ఆమెను కూడా చంపేస్తామని అనుకుంటాడు. అప్పుడే జూలియట్ కి మేకుల్ని దింపే ఒక గన్ను దొరుకుతుంది. ఆ గన్నుతోని జూలియట్ మ్యాక్స్ ని అక్కడ చంపేస్తుంది. ఇంకా ఆమె ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటుంది. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. గైస్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి.